కోటి కుట్రలు, లక్ష లాబింగ్లు, కుళ్ళు రాజకీయాలు, చిరకాల స్వప్నాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీల అడ్డదారులు. 6 దశాబ్దాల బలమైన ఆకాంక్ష ముందు కుట్రలు తెల్లబోయాయి. తెలంగాణ చరిత్రలో 2014 ఫిబ్రవరి 18కి ఓ ప్రత్యేకత. తెలంగాణ కళ సాకారానికి లోక్సభలో తొలి అడుగు పడిగింది ఈ రోజే. అన్ని అడ్డంకుల్ని దాటి టీ బిల్ దిగువ సభ గడప దాటింది. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అందరిలో ఉత్కంఠ, ఆతృత, ఎదురుచూపులు. బిల్ను లోక్సభ గడప దాటించే వాళ్ళు ఒకవైపు, అసలు లోపలికే రానివ్వద్దని మరికొందరు. పార్టీలకు అతీతంగా చీలిపోయిన ఎంపీలు. తెలంగాణ బిల్లుపై నెలకొన్న ఉత్కంఠ ఇది. ఫిబ్రవరి 18, 2014 పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ స్టేట్ బిల్ ప్రవేశపెట్టిన రోజు. లోక్సభ మొదలైంది. అందరిలో ఒకటే ఉత్కంఠ, క్షణక్షణం ఉద్విగ్న భరితం. పల్లె పట్టణం అన్న తేడా లేదు. ప్రపంచం కళ్లన్నీ భారత పార్లమెంట్ పైనే. జనం టీవీల ముందు అతుక్కుపోయారు. బిల్ ఎప్పుడు పాస్ అవుతుందా అని ఎదురుచూశారు. సభలో టీ బిల్లుపై హోంమంత్రి షిండే చర్చ ప్రారంభించారు. సీమాంధ్ర మంత్రుల ఆందోళనతో పట్టుమని 10 నిమిషాలు కూడా సభ జరగలేదు. Resurgence of a social, economic and political aspirations of the people of this region. This bill seeks to meet the democratic aspirations of the people of... మళ్లీ సేమ్ సీన్. నరాలు తెగే ఉత్కంఠ. రెండోసారి సభ స్టార్ట్ అయింది. ఈసారి 1 నిమిషానికే వాయిదా పడింది సభ. స్పీకర్ మీరా కుమార్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. క్షణమొక యుగంలా తెలంగాణ ప్రజలు గడిపారు. సరిగ్గా 3 గంటలకు సభ స్టార్ట్ అయింది. షిండే మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి టీవీలు మూగబోయాయి. సభ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. సభలో ఏం జరుగుతుందో తెలియక ప్రజల్లో గందరగోళం, నరాలు తెగే ఉత్కంఠ. మొత్తానికి కొన్ని నిమిషాల టెన్షన్ తర్వాత తెలంగాణ అంతటా రిలీజ్. నిమిషాల వ్యవధిలో జై తెలంగాణ, జై తెలంగాణ నినాదాలు హోరెత్తిపోయాయి. 6 దశాబ్దాల ఆకాంక్షకు తొలి అడుగు పడింది. I beg to move the Andhra Pradesh Reorganization Bill 2014 to be taken into consideration and passing in this August House. Yes. భారత పార్లమెంట్ చరిత్రలో ఏ అసెంబ్లీ చరిత్రలో కూడా మైనారిటీ సంఖ్య ఉన్న వాళ్ళు మెజారిటీని తొక్కేసి బిల్లు నాపడం జరగలేదు. ఈ పెప్పర్ చల్లినప్పుడు ఆ ఇన్సిడెంట్ మొత్తంగా దుర్మార్గమైన ఇన్సిడెంట్ అయినప్పటికీ అది 2-3 నిమిషాల్లో జరిగిపోయింది. మెజారిటీ వాయిస్ను 9 రోజులను తొక్కేస్తున్నారు. ఏ సీమాంధ్ర మిత్రులు కానీ, తెలంగాణకు వ్యతిరేకులు కానీ, లేక వ్యాఖ్యాతలు కానీ ఈ బిల్లుకు మెజారిటీ లేదని చెప్పగలరా? లోక్సభలో తొలి అడుగు కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నానా కష్టాలు పడ్డారు. ఆంధ్ర ఎంపీల అక్రమాల్ని అడుగడుగునా అడ్డుకున్నారు. పెప్పర్ స్ప్రే కుట్రల్ని ఎదురెత్తు టీ బిల్లును లోక్సభ వరకు తీసుకొచ్చారు. మా నాన్నగారు 1969లో పోలీస్ ఫైరింగ్ లో ఉస్మానియా హాస్పిటల్లో 2 నెలలు వారు ఉన్నారు. అదే స్ఫూర్తితో వారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా ఈ తెలంగాణ అంశము గురించి మాట్లాడి తెలంగాణ తొందరగా ఇవ్వాలని చెప్పి వారు విన్నవించుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిలోనే నేను కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయినాము, పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయినాము. లోక్సభలో టీ బిల్లుకు సరిగ్గా ఇవాల్టితో ఏడాది. ఆనాటి క్షణాల్ని తలుచుకుని ప్రతి ఒక్క తెలంగాణవాది గుండె నిండుగా శ్వాస తీసుకుంటున్నాడు.